తెలంగాణలోని నిర్మల్ జిల్లా రాజూరా గ్రామ అటవీ పరిసర ప్రాంతాల్లోని ఒక గుట్టపైన మధ్యయుగ కాలం నాటి ఒక శిథిల గుడి ఆనవాళ్లు దొరికాయి. కనిపిస్తున్న గుడి మంటపపు ఈ ప్రథమ స్తంభం, గోడ కానించున్న ఈ స్తంభం చాళుక్య శైలిలో ఉన్నది. దానికి మధ్యలో చతుర్దళ పుష్పాల కంకణం, కింద పైన హంసలు ప్రతిబింబాల వంటివి కనపడుతూ ఉన్నాయి. ఈ నిర్మాణంలో చాళుక్య శైలి ప్రత్యేకం. ఆ పక్కనే ఉన్న మరొక స్తంభం కూడా దాని మధ్యలో కంకణం ఉంది. రెండు పైన కింద చతురస్రాలు, పైన పోదిక, ఈ స్తంభం పైన ఉండే బిల్ల ఉన్నాయి. రెండవ వైపు కూడా మొదటి పెద్ద స్తంభం వలె ఆ కుడ్య స్తంభం ఉంది. అది కూడా కంకణం, హంసల బింబ ప్రతిబింబాలు ఉంటే కనపడుతూ ఉన్నాయి. ఇదొక ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్. ఈ పైన ఉండేటువంటి మంటప ద్వారం, ఆ లోపల వైపున పైన కప్పులో కనపడుతున్నటువంటి భువన శిల్పం, ఆ భువన శిల్పంలో పద్మగర్భిత బింబం ఉన్నాయి. ఇది మంటపం మీద ఉండేటువంటి విమానం కోసం చేసిన ప్రత్యేకమైన అమరిక. దీని నుండి మనం అంతరాళం వైపు చూస్తే అక్కడ లలాట బింబంగా గణపతి, దాని కింద గజలక్ష్మి కనపడుతూ ఉన్నాయి. ఈ దేవాలయం యొక్క మంగళకరణమైనటువంటి ఈ లలాట బింబం అనేది ప్రత్యేకం. ఇక్కడ ఉన్నటువంటి అంతరాళం చీరలు, వాటి పైన ఉండేటువంటి చతుర్దళ పుష్పాల ధార, పైన ఉండే ఉత్తరాశి, రెండవ వైపున చీర, దానిపైన పట్టికలు, ఇవన్నీ కూడా చాళుక్య శైలిని చెప్పేటువంటి వాస్తు నిర్మాణాల ఆధారాలు. మనం బాగా గమనిస్తే ఇవి మొత్తం ద్వారశాఖ అంతా కూడా పైన దానికి ప్రస్తరం ఏమీ లేదు. కాకతీయుల దేవాలయంలో ద్వారశాఖల ప్రస్తరం ఉంటుంది, కానీ ఇక్కడ లేదు. లోపలిపై చూస్తే గర్భగుడిలో ఉండేటువంటి అర్చామూర్తులు, అక్కడ ముందు లింగం, నంది ఉండేవంటారు. అవి ఈ నిధుల తవ్వకాల వాళ్ళు వాటిని తొలగించి అక్కడ గుంటలు చేసి పడేసినారు. అక్కడ మిగిలినటువంటి రాతి స్తంభాల బిల్లలు అవి కనపడుతూ ఉన్నాయి. దేవాలయం శిథిల స్థితికి ఇది అడవిలో ఇంత అద్భుతమైనటువంటి ఒక చాళుక్య శైలి దేవాలయ నిర్మాణము కనిపించడం అనేది విశేషం. థ్యాంక్ యూ.